ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో కూడా ఒక వీక్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక 11,640 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు వెళ్ళి చాలాసేపు కన్సాలిడేషన్ చూసాము. కానీ లాస్ట్ 1 అవర్లో చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇంట్రాడే నుంచి ఇంచుమించు 60-70 పాయింట్ల వరకు హై నుంచి పడింది. చివరికి మార్కెట్లో ఒక స్వల్ప నష్టాలతోటి 11,575 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్కువ నష్టాలతోటి 0.7% వరకు ఒక రియాక్షన్ చూసాము. ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక మనకి 11,600 స్థాయి కిందే క్లోజ్ అయింది. నిన్న కూడా ఈ 11,600 కిందే క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక కీలకమైన సపోర్ట్ లెవెల్స్ 11,500, 550 సమీపం స్థాయికి దగ్గరికి రావడం మనం చూసాము. లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక 11,500 దగ్గర గట్టి మద్దతు తీసుకున్నట్టు కనిపించింది. ఈ లెవెల్స్లో మనకి 2-3 మేజర్ బాటమ్స్ ఏర్పడి అక్కడి నుంచి రికవరీ అవ్వడం మనం చూసాము. మళ్ళీ మార్కెట్ అదే 11,500 షార్ట్ టర్మ్ ఒక సపోర్ట్ లెవెల్స్కి తిరిగి రావటము, తిరిగి ఆ లెవెల్స్ని పరీక్షించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మనకి ఇప్పటివరకు ఈ లాస్ట్ 2-3 రోజులుగా వచ్చిన రియాక్షన్ చూస్తే కనుక అదొక మైనర్ రియాక్షన్ అనుకోవచ్చు. 11,800 నుంచి వచ్చిన రియాక్షన్ టెక్నికల్గా ఈ 300 పాయింట్లు ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఇది టెక్నికల్గా పెద్ద ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, పెద్ద సిగ్నల్స్ ఏమి మనకి కనిపించదు. కానీ 11,500 అనేది షార్ట్ టర్మ్ కీలకమైన మద్దతు. 11,500 వరకు రావాల్సిన రియాక్షన్ మంచి రియాక్షన్. కానీ ఎప్పుడైతే 11,500 లెవెల్స్ కూడా తిరిగి బ్రేక్ చేసి దాని కింద క్లోజ్ అవుతాయి, అప్పుడు మార్కెట్లో షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. 11,500 కింద మార్కెట్ సెకండ్ లెగ్ ఆఫ్ కరెక్షన్ ఉంటున్నప్పుడు అప్పుడు కొంచెం ఆల్రౌండ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా ఎక్కువ కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కీలకమైన సైకలాజికల్ లెవెల్స్ అయిన 29,500 స్థాయి కింద క్లోజ్ అయింది. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఈ లాస్ట్ 2-3 రోజుల్లో కూడా మంచి రియాక్షన్ చూసాము. మంచి సెల్లింగ్ ప్రెషర్, హై లెవెల్స్లో బాగా లాంగ్ పొజిషన్స్ అన్మైండింగ్ కూడా మనం చూసాము. ఇవాళ ఒకసారి మనకి మిగతా సెగ్మెంట్ చూస్తే కనుక మిడ్ క్యాప్ స్టాక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్ చూస్తే కనుక 0.5% పైగా నష్టపోయినాయి. ఇవాళ మనకి ఆటోమొబైల్స్ ఒక 1.5% వరకు నష్టపోయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.5% వరకు నష్టపోయింది. ఇవాళ ఎఫ్ఎంసీజీ, ఐటీ ఈ రెండు కొంచెం స్వల్ప పాజిటివ్ ట్రెండ్లో క్లోజ్ అవ్వడం మనం చూసాము. మెటల్స్ ఈ మధ్యకాలంలో వీక్గా ఉండడం మనం చూసాము. యాజ్ యూజువల్ ఇవాళ 0.4% వరకు రియాక్ట్ అయింది. ఫార్మాల మటుకు ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. మోర్ దెన్ 1% వరకు ఫార్మా స్టాక్స్లో పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ క్లియర్గా కనిపిస్తుంది. 18 పాయింట్ల నష్టంతో 11,575 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి మనం మిగతా మొమెంటమ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్ళే ముందు ఏ గ్రూప్ స్టాక్స్ వాటి టెక్నికల్గా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఓఎన్జీసీ ఇవాళ 4.5% వరకు పెరిగింది. ఇవాళ ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ చూస్తే కనుక భారీగా లాభపడింది. ఒకసారి చాలా కాలం తర్వాత ఓఎన్జీసీ పెరిగింది కాబట్టి టెక్నికల్గా ఎలా ఉందని ఒకసారి చూద్దాం. లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా లేదా అన్న అంశం మీద ఒకసారి చూస్తే కనుక అఫ్కోర్స్ ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఫండమెంటల్గా పెద్ద ఇమ్మీడియట్గా మార్పులు ఏమి కనిపించవు. జనరల్గా ఫండమెంటల్గా ఎప్పటికప్పుడు మేజర్ చేంజెస్ ఉండవు కాబట్టి ఎక్కువ ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఎక్కువ, అలాగే నిఫ్టీ, నెక్స్ట్ 50 కూడా ఎక్కువ టెక్నికల్ బేస్గానే ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 145, 150 దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వచ్చిన ఓఎన్జీసీ ఒక స్వల్ప అప్ ట్రెండ్లో వెళ్ళడం మనం చూస్తున్నాము. 165 దగ్గర క్లోజ్ అయింది ఓఎన్జీసీ. సో టెక్నికల్గా చూస్తే కనుక హోల్డ్ కేటగిరీలో ఉందే తప్ప కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అనుకూలంగా కనిపించలేదు. పైగా ఓఎన్జీసీ మనం ఒకసారి గమనిస్తే 2 అంశాలు ఇక్కడ ఓవరాల్గా హిస్టారికల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ మొమెంటం అనేది ఈ సెగ్మెంట్ స్టాక్లో కనిపించలేదు. పైగా 170 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 163లో క్లోజ్ అయింది కాబట్టి హార్డ్లీ ఇంకొక 7-8 రూపాయలు కొంచెం అప్ సైడ్ పొటెన్షియల్ వేసుకోవచ్చు. సో 170 దగ్గర కొంచెం ఆగే అవకాశాలు ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి, టార్గెట్స్ దగ్గర ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్. ఈ మధ్య 400 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తున్న జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 409 రూపాయల దగ్గర ఒక 3% పైగా పెరిగింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా వాలటైల్ మూమెంట్ మనం చూస్తున్నాము. జనరల్గా ఈ ఏ గ్రూప్ స్టాక్ చూస్తే కనుక నిఫ్టీతో పాటు సమానంగా ఈక్వల్గా ఇండిసెస్తో పాటు మూవ్ అవుతుంటుంది. కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 600 నుంచి 300 రూపాయల వరకు
సగమైన స్టాక్ మళ్ళీ 600 నుంచి 500 రూపాయల వరకు పెరిగి 500 నుంచి 400 వరకు అంటే 20% షార్ట్ టర్మ్లో పెరిగింది, షార్ట్ టర్మ్లో 20% పడింది. సో బాగా ఎక్స్ట్రీమ్ వాలటైల్ ట్రెండ్గా కనిపిస్తుంది. 400 దగ్గర ప్రస్తుతం ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. బహుశా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా హైకి లోకి మధ్యన ఉంది కాబట్టి న్యూట్రల్ జోన్ అనుకోవచ్చు. ఒకవేళ కనుక మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 400 రూపాయల దగ్గర బాగా స్థిరపడి 420 పైన కనుక క్లోజ్ అవుతాయి, అప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ బై చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఇది కూడా అవాయిడ్ కేటగిరీ అనుకోవచ్చు. ఇవాళ నెక్స్ట్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక 469 రూపాయల దగ్గర క్లోజ్ అయిన స్టాక్ ఫార్మా దిగ్గజమైన సన్ ఫార్మా కూడా ఈ మధ్య చూస్తే కనుక స్వల్ప లాభాలతోటి 400 రూపాయల నుంచి 480 రూపాయల వరకు 20% పెరిగింది ఈ ఫార్మా స్టాక్. సో ఓవరాల్గా మనకి ప్రస్తుతానికి పాజిటివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా కొంచెం షార్ట్ టర్మ్ బై కేటగిరీలో కనిపిస్తుంది. కాకపోతే కొంచెం బాగా రన్అప్ వచ్చింది కాబట్టి అది చిన్న డిప్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు సన్ ఫార్మా. సో యాజ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. 500 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సన్ ఫార్మా. నెక్స్ట్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక మనకి ఎన్బిఎఫ్సిలో ఒక మేజర్ స్టాక్ అయిన బజాజ్ ఫైనాన్స్. ఈ మధ్య బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో ఇవన్నీ కూడా బాగా పెరగడం మనం చూసాము. 3037 రూపాయల దగ్గర 1.5% వరకు బాగా పెరిగిన స్టాక్ బజాజ్ ఫైనాన్స్. గత కొన్ని నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు 2000 బాటం దగ్గర నుంచి 3100 వరకు వెళ్ళి బాగా కన్సాలిడేషన్ అవుతూ హై లెవెల్స్లో కూడా బాగా స్థిరంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని రోజులుగా చూస్తే కనుక టైటాన్ ఇంకొక చెప్పుకోదగ్గ స్టాక్. ఈ లెవెల్లో ఈ 2-3 రోజుల్లో మార్కెట్ పడినప్పటికీను టైటాన్లో పెద్ద రియాక్షన్ కనిపించలేదు. బాగా స్థిరంగా 1130 రూపాయల దగ్గర పాజిటివ్గా క్లోజ్ అయింది. ఒకవేళ రేపు ఎల్లుండి కనుక 1130 పైన కనుక డే హై దగ్గర క్లోజ్ అయితే ఒక స్టాప్ లాస్ పెట్టి షార్ట్ టర్మ్ కోసం టైటాన్ని కూడా బై చేయొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్న మనం చూసాము రిజల్ట్స్ తర్వాత కొంచెం కాషియస్ ట్రెండ్. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్ళీ కొంచెం పెరిగింది. ఇవాళ ఒకటి రిజల్ట్స్ ఏమన్నా మళ్ళీ కొంచెం అంత నెగిటివ్గా లేదు, కొంచెం పాజిటివ్గా ఉందనుకోవచ్చు. లేదంటే మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరిగాయి కాబట్టి 1.4% పైగా పెరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్. టెక్నికల్గా చూస్తే కనుక 1400 దగ్గర ఈ మధ్యకాలంలో బాగా రెసిస్టెన్స్ చూస్తున్నాము. కింద 1300 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 100 రూపాయలు మధ్యన ఊగిసలాడుతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవాళ 1360 రూపాయల దగ్గర ఇంచుమించు మిడిల్ ఆఫ్ ది రేంజ్లో స్థిరంగానే ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ షార్ట్ టర్మ్ మూమెంట్స్ తీసేస్తే ఓవరాల్గా బాగా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. హోల్డ్ కేటగిరీలో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ ఒక టాప్ 5 లూజర్స్ ఒకసారి చూస్తే కనుక ఈ గ్రూప్లో ఎన్ఎస్సిలో ఇవాళ టాప్ మోస్ట్ లూజర్ చూస్తే కనుక ఇవాళ మారుతి. ఇవాళ 3.5% వరకు భారీగా పడింది మారుతి సుజుకి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మారుతి ఆ మధ్య 10,000 దగ్గర నుంచి రియాక్ట్ అయింది. అలాగే ఈ మధ్య చూస్తే కనుక 8,000 నుంచి రియాక్ట్ అయింది. ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 7,500 నుంచి రియాక్ట్ అయింది. సో ఈ లాస్ట్ 4-5 వారాలు పెరిగిన తర్వాత మారుతి సుజుకిలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ చూసాము. షార్ట్ టర్మ్ చూస్తే కొంచెం వీక్గానే ఉంది. ఈ మధ్య 1-2 నెలల్లో వచ్చిన ఒక బాటమ్ 6,600, 700 స్థాయిని మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో మారుతి సుజుకి షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ ఈ 2-3 రోజుల్లో కూడా బాగా పడింది. ఎస్ బ్యాంక్ ఆ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి మనకి చూసాము మేనేజ్మెంట్ ఇష్యూస్ అవన్నీ రావటము. 170, 175 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇంచుమించు 280, 290 రూపాయల వరకు పెరిగి గత 3-4 వారాలుగా పడుతూ వస్తుంది. బహుశా మనం 200, 210 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా నెక్స్ట్ ర్యాలీలో ఎస్ బ్యాంక్ 200, 205 లెవెల్స్లో బై చేయొచ్చు. జనరల్గా ఇటువంటి స్టాక్స్ చూస్తే కనుక సన్ ఫార్మా కానీ, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్, ఈ ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చూస్తే కనుక జనరల్గా షార్ట్ టర్మ్లో 10-50% అని ఈజీగా వస్తుంది. జనరల్గా ఇన్వెస్ట్మెంట్కి 10-15% పర్ యానం వస్తే చాలా గొప్పగా అనుకుంటాము. అటువంటిది ఏ గ్రూప్ స్టాక్స్లో చూస్తే కనుక కరెక్ట్గా ఇండిసిస్ ట్రెండ్ని, మార్కెట్ ట్రెండ్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే షార్ట్ టర్మ్లోనే 15-20% వరకు 1 మంత్లో 2 మంత్స్లో కూడా వచ్చేస్తుంటాయి. సో అవి ఏ గ్రూప్లో ఉన్న స్టాక్స్. వీటిల్లో ప్రతిరోజు ఫండమెంటల్గా కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా టెక్నికల్ లెవెల్స్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే కనుక టాటా స్టీల్. ఇవాళ 522 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. 2% పైగా నష్టపోయింది టాటా స్టీల్. ఈ మెటల్ స్టాక్లో చూస్తే కనుక టాటా స్టీల్ ఈ మధ్య కొంచెం బెటర్ పెర్ఫార్మింగ్ స్టాక్. లోయర్ రేట్ ఇంచుమించు
450 నుంచి 550 రూపాయల వరకు 20% పెరిగింది టాటా స్టీల్. సో 20% పెరిగిన తర్వాత ఈ వారంలో స్ట్రాంగ్ డౌన్వర్డ్ రివర్సల్ చూస్తున్నాము. షార్ట్ టర్మ్ కొంచెం కరెక్షన్ ట్రెండ్కి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. దిగువన చూస్తే కనుక 500 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి కరెక్షన్ బిగిన్ అయిన తర్వాత కరెక్ట్గా ఏ పాయింట్లో కరెక్షన్ ఆగిపోతుంది, ఏ పాయింట్లో రివర్సల్ వస్తుంది మనం చెప్పలేము. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉండాలి. మార్కెట్ని ఎప్పుడెప్పటికీ మూమెంట్ని ట్రాక్ చేస్తుండాలి. దీన్ని ట్రెండ్ ఫాలోయింగ్ మెథడ్ అంటారు టెక్నికల్గా. సో ఈ ఒకవేళ కనుక ఈ 500 లెవెల్స్లో కనుక నిలబడితే అక్కడ టాటా స్టీల్ని బై చేయొచ్చు. సో ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళు బాగా పడిన స్టాక్ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్. ఆ మధ్య రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం నెగిటివ్ ట్రెండ్ ఉన్నప్పటికీ ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ రికవరీ తోటి, బ్యాంక్ స్టాక్స్ ర్యాలీ తోటి ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా బాగా పెరిగి ఇంచుమించు 1400 నుంచి 1850 రూపాయల వరకు పెరిగి ఈ వారంలో ఒక డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ప్రస్తుతానికి వీక్గా కనిపిస్తుంది. 1700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్. హీరో మోటార్ కార్ప్ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక 1.8% వరకు పడిన స్టాక్ హీరో మోటార్ కార్ప్. ఓవరాల్గా మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడింది. మధ్యన కొంచెం టెక్నికల్ ర్యాలీ తర్వాత కొంచెం స్వల్ప రికవరీ చూసాము. కానీ హీరో మోటార్ కార్ప్ చూస్తే కనుక మార్కెట్తో పోలిస్తే, అలాగే ఆటోమొబైల్ స్టాక్స్లో వచ్చిన రికవరీతో పోలిస్తే కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. గత కొన్ని రోజులుగా చూస్తే కనుక 2550 నుంచి 2750 వరకు జస్ట్ 200 పాయింట్స్ పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ కొంచెం రియాక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ మధ్య లాస్ట్ 3 మంత్స్గా చూస్తే కనుక 2500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి బహుశా 2500 దగ్గర ఏమైనా కొంచెం నిలబడుతుందేమో చూద్దాం హీరో మోటార్ కార్ప్. సో ఇవి టాప్ మేజర్ స్టాక్స్ ఏ గ్రూప్లో. ఒకసారి మిగతా స్టాక్స్కి వస్తే కనుక వాళ్ళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఈ మధ్యకాలంలో జెట్ ఎయిర్వేస్ మనకి నెగిటివ్ న్యూస్లో ఉండడం మనం చూస్తున్నాము. ఇవాళ సమ్ పాజిటివ్ న్యూస్ రావడం వల్ల జెట్ ఎయిర్వేస్లో మళ్ళీ కొంచెం హోప్స్ రావడం, దానికి తగ్గట్టుగా స్టాక్ కూడా ఒక 10% వరకు పెరిగి ఇవాళ టాప్ మోస్ట్ గెయినర్గా ఉన్న స్టాక్ ఇవాళ బిఎస్సిలో జెట్ ఎయిర్వేస్. జెట్ ఎయిర్వేస్ ఈ మధ్యకాలం చూస్తే ఇంకా 300 నుంచి ఇంచుమించు జస్ట్ 2 వీక్స్లో ఇంచుమించు సగం అయిపోయి ఇంచుమించు 150 బిలోకి వచ్చేసింది. బిలోకి వచ్చి ఇవాళ స్ట్రాంగ్గా రివర్సల్ చూస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఈ లాస్ట్ ఒక 6 మంత్స్గా మొన్న అక్టోబర్లో బాటమ్ ఒకటి కనిపించింది 160, ఆ లెవెల్లో రికవర్ అయింది జెట్ ఎయిర్వేస్. సో డబల్ బాటమ్ ప్యాటర్న్ 150, 160 లెవెల్స్లో ఏర్పడింది. టెక్నికల్గా సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం ఏమాత్రం కనుక రానున్న రోజులు కన్సాలిడేషన్ అయ్యి అలాగే న్యూస్ ఫ్లో కూడా కొంచెం పాజిటివ్గా మారిందంటే స్పెక్యులేటర్స్ కాంట్రేరియన్ బిట్గా రిస్క్ తీసుకునే ట్రేడర్స్ 150, 155 లెవెల్స్లో బై చేయొచ్చు విత్ ఏ స్టాప్ లాస్ నాట్ మోర్ దెన్ 3% ఆన్ ది ప్రైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. అందరు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ అనే సంగతి మనకి తెలిసిందే. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, అలాగే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక ఇవాళ మనకి బాగా పెరిగింది. ఇవాళ నెక్స్ట్ టాప్ గెయినర్గా ఉన్న స్టాక్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 6.5% వరకు పెరిగింది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. ఈ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 220 రూపాయల నుంచి 400 రూపాయల వరకు కంటిన్యూస్గా పెరిగింది. ఆల్మోస్ట్ 70-80% వరకు స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము లాస్ట్ 1 ఇయర్గా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ లెవెల్లో కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. 360-370 లెవెల్స్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక బాగా కన్సాలిడేషన్ కూడా 370 లెవెల్స్లో పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. బహుశా నేను అనుకోవడం మార్కెట్ కనుక ఈ 2-3 రోజుల్లో కొంచెం స్టెబిలైజ్ ఈ కొంచెం నిలబడితే కనుక ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 370 లెవెల్స్లో మళ్ళీ బై అవుతుంది. అప్పుడు షార్ట్ టర్మ్లో అట్లీస్ట్ ఒక 3 to 6 మంత్స్ పాయింట్లో 10-15% రిటర్న్ ఈజీగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్లో. సో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 360-370 లెవెల్స్ లోపల బైని కన్సిడర్ చేయొచ్చు ఈ స్టాక్ని 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళు బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక 6% పెరిగిన స్టాక్ రిలయన్స్ క్యాపిటల్. అలాగే గ్రూప్ అంతా కూడా ఈ మధ్యకాలంలో బాగా పడింది. 200 నుంచి మళ్ళీ 130 లెవెల్స్కి పడి మళ్ళీ కొంచెం ఒక 6% వరకు పెరిగింది. కొంచెం వాలటైల్ ట్రెండ్ చూస్తున్నాము రిలయన్స్ క్యాపిటల్. ఫర్దర్ ఫండమెంటల్గా టెక్నికల్గా పెద్ద మార్పు లేదు, బస్ జస్ట్ ఒక ట్రేడింగ్ బౌన్స్లా ఉన్నట్టు కనిపిస్తుంది, ట్రేడింగ్ రికవరీ ఉన్నట్టు కనిపిస్తుంది రిలయన్స్ క్యాపిటల్లో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్ చూస్తే 5.5% వరకు పెరిగిన స్టాక్ సుజలాన్. జనరల్గా 7 రూపాయల దగ్గర క్లోజ్ అయిన సుజలాన్ చూస్తే కనుక జనరల్గా కొంచెం చిన్న స్టాక్స్లో జనరల్గా ఈ మధ్య మనం చూస్తున్నాము హై వాల్యూమ్స్ హై యాక్టివిటీ కనిపిస్తుంది ఇటువంటి స్టాక్స్లో.
ఎందుకంటే బహుశా చాలామంది ట్రేడర్లు ఇన్వెస్టర్లు అనుకోవచ్చు రూ. 5 ఉన్న స్టాక్ నుండి రూ. 4 నుంచి డబుల్ అవుతున్న ఉద్దేశంతో ఇది పూర్తిగా ఇది కూడా స్పెక్యులేషనే. ఇది మనకు చెప్పలేం ఎగ్జాక్ట్గా ఇది డబుల్ అవుతుందా ట్రిపుల్ అవుతున్నది. ఇది జస్ట్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఈ మధ్యకాలం మనం చూసాము రిలయన్స్ క్యాపిటల్ కూడా హై నుంచి లాస్ట్ 2-3 వారాలుగా భారీగా పడి సగం అయిపోయిన స్టాక్స్ కూడా మనం చూసాము. రూ. 5 నుంచి డబుల్ అవుతున్న ఉద్దేశంతో చాలామంది కొన్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇది చాలా హై రిస్క్ కేటగిరీ అవుతుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక గృహ ఫైనాన్స్ 5.5% వరకు పెరిగింది. ఇవాళ రూ. 297 దగ్గర క్లోజ్ అయింది గృహ ఫైనాన్స్. సో ఈ ఎన్బిఎఫ్సిస్లో ఉన్న గృహ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ మధ్య లోయర్ రేట్ 210, 220 లెవెల్స్ నుంచి స్ట్రాంగ్గా రికవర్ అయ్యి 30-25% వరకు స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ రూ. 300 మరి కొనొచ్చు అంటే కరెక్ట్గా 300-320 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం డిసెంబర్లో టాప్ అదే, అలాగే మనం అక్టోబర్లో ఒక టాప్ చూసాము, అలాగే సెప్టెంబర్లో ఒక టాప్ చూసాము. సో ఈ అబవ్ 310 లెవెల్స్లో చాలా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో గృహ ఫైనాన్స్ ఫ్రెష్ బైక్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక మనకి ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్న మోతీలాల్ ఓస్వాల్ 5% వరకు పెరిగింది. ఇది కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. అలాగే నెక్స్ట్ 5 టాప్స్ గెయినర్స్ చూద్దాం ఒకసారి. సింఫనీ కోర్స్ ఏసీలు కూలర్లు తయారు చేసే స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటల్గా 4.5% వరకు పెరిగింది. లిండే ఇండియా ఇది కూడా ఒక స్ట్రాంగ్ కంపెనీ, ఇవాళ 4% పైగా పెరిగింది. ఐనాక్స్ లీషర్ ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేసిన ఈ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ పీవీఆర్ లాగా ఇది కూడా బాగా పెర్ఫామ్ చేసింది. మంచి రీజనబుల్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఐనాక్స్ లీషర్, ఇది కూడా బాగా పెరిగింది 4% వరకు. లుపిన్ పాజిటివ్ న్యూస్ ఏదో వచ్చింది, అందువల్ల ఒక 4% వరకు పెరిగింది. పాజిటివ్ న్యూస్ అంటే ఎక్కువగా ఇవే ఎఫ్టీఏ అప్రూవల్స్ రావటము, లేదంటే పడిందంటే ఎఫ్టీఏ అప్రూవల్స్ లేకపోవడం వల్ల ఎక్కువ అవుతాయన్న సంగతి మనకు తెలిసింది. సో 4% వరకు పెరిగింది. అలాగే రిలయన్స్ లైఫ్ చూస్తే కనుక నిప్పాన్ లైఫ్ చూస్తే వాళ్ళు 4% వరకు పెరిగింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ 3.5% పెరిగింది. జీ ఎంటర్టైన్మెంట్, అలాగే సుప్రీం ఇండస్ట్రీస్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, రాడికో ఇండియా కైతాన్, ఎల్జీ ఎక్విప్మెంట్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, థామస్ కుక్, ఏబీబీ, వీమార్ట్ రిటైల్, ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, మ్యాగ్మా ఫిన్కార్ప్ ఇవన్నీ కూడా ఒక 3%-2% వరకు బాగా పడిన స్టాక్స్, పెరిగిన స్టాక్స్. అలాగే ఒకసారి మనం టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఏజీస్ లాజిస్టిక్స్ ఇవాళ 8.5% వరకు భారీగా పడి ఎన్ఎస్సిలో టాప్ మోస్ట్ లూజర్గా ఉన్న స్టాక్ ఏజీస్ లాజిస్టిక్స్. ఈ మధ్య లాజిస్టిక్స్లో పెద్ద ఏమి పాజిటివ్ న్యూస్లో ఏమీ చూడలేదు. సో ఏజీస్ లాజిస్టిక్స్ కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్కి గురైంది. ఇన్ఫీబీమ్ న్యూస్ ఈ మధ్యకాలంలో బాగా హై నుంచి పడింది, కొంత న్యూస్ కూడా విన్నాము, 8% పైగా పడింది. రిలయన్స్ కమ్యూనికేషన్ ఈ మధ్య రూ. 5 నుంచి మళ్ళీ రూ. 2 వరకు పడిపోయింది. హైలీ టాప్ ట్రేడెడ్ స్టాక్ రిలయన్స్ కామ్, ఇది కూడా కొన్నిసార్లు డబల్ అవుతున్న ఉద్దేశంతో చాలామంది ట్రేడర్లు స్పెక్యులేట్ చేస్తుంటారు. ఇది కూడా హై రిస్క్ స్టాక్, 5% వరకు పడింది. హెచ్ఈజీ అంతగతం ఒకసారి మనకి లాస్ట్ ర్యాలీలో చూస్తే కనుక బాగా మల్టీ బ్యాగర్ అయిన స్టాక్, ఫండమెంటల్గా చాలా గొప్పగా ఉన్న స్టాక్ అనుకున్నాం. ఈ కరెక్షన్లో బాగా పడటం మనం చూస్తున్నాము. హెచ్ఈజీ 4.5% వరకు పడింది. రిలయన్స్ పవర్ 4% వరకు పడింది. హెచ్డిఎల్ 3.7% వరకు పడింది. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్స్ చూస్తే కనుక ఒకసారి అక్రాంజీ, కర్ణాటక బ్యాంక్, విఎస్టీ ఇండస్ట్రీస్, సెయిల్ స్టీల్ అథారిటీ, వర్ల్పూల్, గ్రాఫైట్ ఇండియా, ఐడిఎఫ్సి, ఓరియంట్ సిమెంట్, సన్ టీవీ, ఎడిల్వైస్ ఫైనాన్షియల్, అవెన్యూ సూపర్ మార్ట్స్, అలంబిక్ ఫార్మా, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐఎఫ్సిఐ, బీఈఎంఎల్, ఇండియా సిమెంట్స్, భారత్ ఫైనాన్షియల్, సద్భావ్ ఇంజనీరింగ్, ఎస్బీఐ లైఫ్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, ఎస్ బ్యాంక్, జిఎస్ఎఫ్సి, దిలీప్ బిల్డ్కాన్, టీవీ18 బ్రాడ్కాస్ట్, జైన్ ఇరిగేషన్, జేకే లక్ష్మీ సిమెంట్, సెంట్రమ్ క్యాపిటల్, ఐనాక్స్ విండ్, టాటా స్టీల్, చెన్నై పెట్రో, అదానీ ట్రాన్స్మిషన్ ఇవన్నీ కూడా ఒక రఫ్లీ 2-2.5% వరకు బాగా కరెక్ట్ అయిన స్టాక్స్. సో పడిన స్టాక్స్ అన్నీ చూస్తే కనుక చాలా వరకు ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో బాగా కరెక్షన్ కనిపిస్తుంది. సో కొంచెం ఆల్రౌండ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది మార్కెట్లో కూడా. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ వీక్ క్లోజింగ్ ఉందనుకోవచ్చు, 11,600 కింద క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ ఇమీడియట్ ట్రెండ్ చూస్తే కనుక 11,550 దగ్గర గత 2-3 వారాలుగా రికవరీ చూస్తున్నాము. అలాగే 11,500 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ 2-3 రోజుల్లో 11,500 దగ్గర నుంచి బాగా కన్సాలిడేషన్ అవ్వాలి.
ఆ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా ఒకసారి పడినప్పుడు ఇమ్మీడియట్గా రికవరీ